మనకి 30 లేదా 35 వచ్చే టైంకి హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలండి. ఎందుకంటే ఈ ఏజ్ నుంచి మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. హెల్త్ ఇష్యూస్ అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చేది రాగి జావ. దట్టు పిల్లలైతే మాత్రం రాగి జావను తాగడానికి చాలా వరకు ఇష్టపడరు. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తాగేటట్లుగా రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా బౌల్లో 1 స్పూన్ రాగి పిండి, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల రాగి జావ ఉడికిన తర్వాత కొన్నిసార్లు పచ్చివాసన వస్తూ ఉంటుంది చూడండి, అలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 గ్లాస్ వరకు నీళ్లు, కొంచెం ఉప్పు, గ్రేట్ చేసుకున్న క్యారెట్, అలానే కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకున్నాం అనుకోండి, మనకి స్వీట్ కార్న్ అనేది ఉడికిపోతుంది. అప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి రాగి వాటర్, దాన్ని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 మినిట్స్ పాటు ఈ రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. పిల్లలు తినే కన్సిస్టెన్సీ ప్రకారం